ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టూరిజంకి కామధేను లాంటిది విశాఖ మహానగరం, ఉమ్మడి విశాఖ జిల్లాలని ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే టూరిజంలో అగ్రగామిగా నిలిచినటువంటి విశాఖ జిల్లా. ఈ విశాఖ జిల్లాలో గడిచిన 5 ఏళ్లుగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పదవీ కాలం చేపట్టినటువంటి నాటి నుంచి సాక్షాత్తు భీమిలి మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారే టూరిజం మినిస్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలాగే మాజీ మంత్రి రోజా గారు టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలాంటి ఏపీ టూరిజం యొక్క ప్రాజెక్టులు ఏవైతే భవన నిర్మాణ పనులు కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ నేతల కబందాస్తాల్లోని, వైసీపీ నేతల కబ్జాల్లోని వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఏపీ టూరిజం సంస్థ సంపద అంతా కూడా దోచుకున్నారు. వాటి విషయమై పూర్తి స్థాయిలో ఆధారాలతో కొన్ని అంశాలు కూటమి ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ పెద్దలు, పర్యాటక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారికి కూడా 10 రోజుల క్రితం నేను స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏవైతే గత 5 ఏళ్లలో టూరిజం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ టూరిజం ప్రాజెక్టులన్నీ కూడా పునఃసమీక్షించాలి. ఏవైతే ఆపరేషన్ మెయింటెనెన్స్ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల కబందాస్తాల్లో టూరిజం ఆస్తులు, టూరిజం సంపద ఏదైతే ఉందో వాటిల్ని ఎలక్షన్ కోడ్ ముందరే హడావిడిగా కొన్ని రెన్యువల్స్ చేశారు. పూర్తి స్థాయిలో మీరు సమీక్షించి వాటిలన్నింటినీ కూడా రద్దు చేయాలి. టూరిజం అగ్రగామిగా విశాఖ కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి కూటమి ప్రభుత్వం మంత్రివర్యులు దుర్గేష్ గారికి కోరడం జరిగింది. మంత్రి గారు సానుకూలంగా స్పందించి క్షుణ్ణంగా అంశాల వారీగా మీరు నాకు నివేదిక ఇవ్వండి, ఖచ్చితంగా ఎక్కడైతే అవకతవకలు జరిగినాయో, ఏ విధంగా మనం టూరిజం అభివృద్ధి చేయాలో మీరు సలహాలు, సూచనలు, మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి అని చెప్పి సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతామని చెప్పిన వెంటనే తొట్లకండ ఎదురుగుండా ఉన్నటువంటి బే వాచ్ అనేటువంటి ఒక టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే బే వాచ్ సంస్థకి ఏపీ టూరిజం వాళ్ళు ఆపరేషన్ మెయింటెనెన్స్కి ఇచ్చారో 2 ఎకరాల్లో కేవలం అక్కడ పిల్లల ఆట స్థలం, ఒక రెస్టారెంటు, టాయిలెట్స్ మాత్రమే మెయింటైన్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో మెయింటైన్ చేయాలని చెప్పి ఇస్తే బే వాచ్ ఇవాళ వైసీపీ నేతల కబందాస్తాల్లో కబ్జా గురైందని చెప్పి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే బే వాచ్ యజమాని ఉన్నారో ఆ యజమాని నిబంధనల విరుద్ధంగా సబ్లీజులకు ఇచ్చేసి వాళ్ళు వైసీపీ నాయకులు వాళ్ళు ఇంకా సబ్లీజులకు ఇచ్చేసి 2 ఎకరాల కన్నా 2 స్థలాన్ని అక్కడ అక్రమంగా కబ్జా చేసి వ్యాపారంలో ముక్కలుగా అక్కడ వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఫిర్యాదు చేశాం. అనధికారికంగా సిఆర్సీ నిబంధనల విరుద్ధంగా
రూములు అక్కడ నిర్మించారు. అక్కడ స్త్రీల ఏదైతే వాష్రూమ్ ఉందో మహిళలది అది పూర్తిగా కొల్లగొట్టేసి కేఫ్టేరియా నిర్మిస్తూ ఉన్నారు. పార్కింగ్ ఏరియాని కబ్జా చేసి అద్దెకిచ్చేశారు. సముద్ర తీర ప్రాంతాన్ని కూడా వీళ్ళు కబ్జా చేశారని చెప్పి కలెక్టర్ గారు ఫిర్యాదు చేసిన వెంటనే కలెక్టర్ గారు విచారణ అధికారి గారిని వేశారు, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారిని. ఆమె నన్ను స్వయంగా తీసుకెళ్ళి ఎక్కడెక్కడ నిబంధనల విరుద్ధంగా అక్రమాలు జరుగుతున్నాయో పూర్తి స్థాయిలో చూపించడం జరిగింది. సాక్ష్యాధారాలతో బేవాచ్ నిర్మాణాలపైన హైకోర్టులో ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సిఆర్జెడ్ నిబంధనలుగా ఇటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పి. అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు ఎవరైతే షాడో మేయర్గా వ్యవహరిస్తున్నటువంటి బాణాల సీను, కోఆప్షన్ మెంబర్ బేరా భాస్కర్ రావు, వైసీపీ సీనియర్ మహిళా నాయకురాలుగా చెప్పుకున్నటువంటి పేడా రమణ కుమారి, వీళ్ళు ముగ్గురు స్వయంగా బేవాచ్ని అక్రమంగా వీళ్ళు ముఖ్య లీజుదారు దగ్గర నుంచి వీళ్ళు లీజు తీసుకొని అత్యంత విలువైనటువంటి బేవాచ్ని సబ్ లీజులకు ఇచ్చేసి కోట్ల రూపాయలు గడించి టూరిజం ఆదాయానికి గండి కొడుతున్నారని చెప్పి ఫిర్యాదు చేశాం. టూరిజం ముసుగులో వ్యభిచారంగా భావించాము అని చెప్పి అక్కడ రూమ్స్ యొక్క ఏదైతే విధానం ఉందో విచారణాధికారి గారు చెప్పాం. ఎటువంటి అనుమతులు లేకుండా రూమ్స్ ఎలా నిర్మించారు, రూమ్స్లో నివసిస్తుంది ఎవరు, గంటల కొద్దీ అద్దెలకు ఇస్తుంది ఎవరని చెప్పి. ఎవరైతే సముద్ర తీర ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు అక్కడ రూమ్స్ అద్దెకివ్వడం వల్ల వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటా ఉంది. అసాంఘిక కార్యకలాపాలకి నిలయంగా మారిందని చెప్పాం. గంజాయి లాంటి మందు సేవించడం లాంటి విధానాలకు సాగుతున్నాయని చెప్పాం. అంతేకాదు దాంట్లో ఉన్నటువంటి టూరిజం బార్ని కూడా ఏ విధంగా అసలు సబ్ లీజుదారులకి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు బార్ అండ్ రెస్టారెంట్ వీళ్ళు ఎలాగ చెప్తారని చెప్పి అంటున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెర్లిన్ కే, ఎర్రమట్టి దెబ్బలు ఎదుర్కొన్నటువంటి మార్లిన్ కే అనేటువంటిది ఒక కంటైనర్ రెస్టారెంట్ కోసం ఇచ్చినటువంటి ఆ టూరిజం వాళ్ళు ఇచ్చినటువంటి మెయింటెనెన్స్ కోసం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ అది. అక్కడ పెద్ద ఎత్తున సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా వేరే యొక్క వ్యాపార కేంద్రం కూడా పెట్టి సబ్లీజ్కి అద్దెకి ఇచ్చారు. మెర్లిన్ కే యొక్క నిర్మాణం కూడా సిఆర్జెడ్ ఉల్లంఘనలే. ఆ మెర్లిన్ కే ఎవరిది? టూరిజం మాజీ మినిస్టర్ వాళ్ళ తమ్ముడిది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. ఇంతేకాదు ఋషికొండ దగ్గర షోర్ ఫ్రంట్ అనేటువంటి రెస్టారెంట్ ఉంది, టూరిజం ప్రాజెక్ట్ ఉంది. షోర్ ఫ్రంట్ ఎవరిది? విజయసాయి రెడ్డికి బినామీగా వ్యవహరించినటువంటి ఏదైతే బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నటువంటి ఉమేష్ సంస్థకు చెందినటువంటిది కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు బే పార్క్ సంస్థ జగన్మోహన్ రెడ్డి వారు బినామీలు లాగేసుకున్నారని కూడా తెలుసు. ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయలు చేసేటువంటి టూరిజం ఆస్తులు. మరొక విషయం, బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటిది భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి బ్లూ ఫ్లాగ్ బీచ్ మంది. ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే ప్రత్యేకమైన నిధులు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్కి వస్తాయి. అటువంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ని మెయింటైన్ చేయడానికి ఆంధ్రాకి చెందినటువంటి కాంట్రాక్టరు 5,75,000 రూపాయలతో మెయింటైన్ చేస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే విశాఖ జిల్లా అధికారిగా ఉన్నటువంటి ఒక ఆర్డి రీజనల్ డైరెక్టర్ పాణిగ్రాహి శ్రీనివాస్ వాళ్ళ బినామీ అయినటువంటి ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి, ఇది అగ్రిమెంట్, ఇది బ్లూ ఫ్లాగ్ బీచ్ అగ్రిమెంట్, ఇది దాని మెయింటెనెన్స్ కోసం 10,70,000 రూపాయలకి ఇచ్చేసి ఉట్టుపున్నాన బ్లూ ఫ్లాగ్ని మెయింటైన్ చేయకుండా లక్షల రూపాయలు దోచుకుంటున్నటువంటి వైనం. అసలు ఏ విధంగా
ఆంధ్రాలో ఎవరు కాంట్రాక్టర్లు లేరా? తెలుగువారే లేరా? ఒరిస్సా వ్యక్తికి పాణిగ్రాహి శ్రీనివాస్ తీసుకొచ్చి 10,70,000 రూపాయలు పార్కింగ్ రుసుము వసూలు చేసేటువంటి బ్లూ ఫ్లాగ్ బీచ్ను మెయింటైన్ చేయడానికి ఎంత దారుణంగా అడ్డగోలుగా కొట్టేశారంటే అంత దారుణంగా కొట్టేశారు వైసీపీ నాయకులు యొక్క దీంతో సపోర్ట్తో. ఇదే బ్లూ ఫ్లాగ్ బీచ్ మెయింటైన్ చేస్తుండగా ఏదైతే పార్కింగ్ రుసుము రెండింతలు పెంచి వైసీపీ ప్రభుత్వంలో వాహనదారులకి టూరిస్టులకి పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ దగ్గర నుంచి ఆపరేషన్ మెయింటెనెన్స్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఒరిస్సా కాంట్రాక్టర్కి ఎటువంటి అక్కడ మెయింటెనెన్స్ చేయకుండా ఉంటే అదనంగా మళ్ళీ పాణిగ్రాహి శ్రీనివాస్ ఏపీ టూరిజం నుంచి 15 లక్షల రూపాయలు దోచేయడానికి మళ్ళీ శాంక్షన్ చేయించి దోచేసినటువంటి వైనం. అంటే ఇది వైసీపీ నేతల దోపిడీ కాదా? బ్లూ ఫ్లాగ్ బీచ్ని నిర్వహించడానికి ఏపీ టూరిజంలో సిబ్బంది లేరా? ఋషికొండ ఏదైతే హరిత రిసార్ట్స్ ఉన్నాయో ఆ హరిత రిసార్ట్ సిబ్బందిని బ్లూ ఫ్లాగ్ బీచ్ మెయింటైన్ చేయడానికి వినియోగించవచ్చు కదా. ఇదే కనుక అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో సీజన్లో ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్కి వచ్చేటువంటి ఆదాయం ప్రతి నెల 15 లక్షల రూపాయలు వస్తుంది మినిమం. అంటే అడ్డగోలుగా కాంట్రాక్టులు, బినామీ కాంట్రాక్టులు పెట్టి వైసీపీ నేతలు వాళ్ళకి కావాల్సినటువంటి ఒక చిన్న స్థాయి ఆడిట్ సెక్షన్లో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి పాణిగ్రాహి శ్రీనివాసన్ తీసుకొచ్చి జిల్లా స్థాయికి డివిజనల్ మేనేజర్గా, రీజనల్ డైరెక్టర్గా ఇక్కడ అవతారం ఎత్తి తన కింద ఉన్నటువంటి హరేరామ్ అనేటువంటి వ్యక్తిని, ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దాస్ అనేటువంటి వ్యక్తితో కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని ఆ ఏపీ టూరిజంకి కోట్ల రూపాయలు గండి కొడుతున్న మాట వాస్తవం కాదా? మీకు వాస్తవాలతో చాలా విషయాలు చెప్తాం. ఏదైతే అప్పు గారు ఎదుర్కొంటున్నటువంటి యాత్రి నివాస్, హరిత యాత్రి నివాస్ ఏదైతే ఉందో, హరిత యాత్రి నివాసు పునర్నిర్మాణం కోసం, మరామతుల పనుల కోసం వైసీపీ ప్రభుత్వం 8,30,00,000 రూపాయలు టెండర్లకు ఆఫర్ చేసింది. పనులు చేపట్టారు. మరామతుల పనులకి 1113 గజాల్లో బిల్డింగ్ ఉన్నదానికి మరామతుల పనికి 8,30,00,000 రూపాయలు అవసరమా? ఆ 8 కోట్లతో నూతన బిల్డింగ్ని, కొత్త భవనాన్ని ఇవాళ నిర్మించుకోలేమా? పోనీ 8,30,000 రూపాయలతో, 8,30,00,000తో ఆ నిర్మాణ పనులు పూర్తయినాయి అంటే కాదు, అంచనాలు పెంచేశారు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారిన, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అంచనాలు మళ్ళీ 5 కోట్లకు పెంచేశారు. 13.5 కోట్ల రూపాయలతో ఇవాళ ఏపీ టూరిజం హరిత ఏదైతే ఉందో ఆ యాత్రి నివాస్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అదే కాంట్రాక్టర్ అనంతగిరిలో నిర్మాణ పనులు, మరమ్మతుల కోసం 10 కోట్ల రూపాయల పనులు చేపట్టారు. అదే కాంట్రాక్టర్ అరకు వ్యాలీలో 5 కోట్ల రూపాయలతో అక్కడ మరమ్మతుల పనులు, బిల్డింగ్ చేపట్టారు. అదే నిర్మాణ కాంట్రాక్టర్ అరకు హిల్ రిసార్ట్ మయూరిలో 8 కోట్ల రూపాయలతో మరమ్మతుల పనులు చేపట్టారు. ఏ ఒక్క బిల్డింగు ఈ వైసీపీ బినామీ కాంట్రాక్ట్ అయినటువంటి ఏబీ కన్స్ట్రక్షన్స్ బలరామరాజు ఎవరైతే ఉన్నారో ఒక్క బిల్డింగ్ నిర్మాణ పనులు చేపట్టలేదు. అక్కడ సిబ్బంది అందరూ ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చేది టూరిజం సీజన్, మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎక్కడ కూడా మన ఏపీ టూరిజం రిసార్ట్స్ ఖాళీగా ఉండవు. బుకింగ్లు అడ్వాన్స్గా ఫుల్ అవుతాయి. ఇటువంటి సమయంలో నిర్మాణ పనులు పూర్తి కాకుండా అంచనాలు పెంచి వైసీపీ బినామీ కాంట్రాక్ట్ అయినటువంటి వ్యక్తి పనులు చేపట్టకుండా నిశ్శబ్దంగా ఉంటే జిల్లా టూరిజం అధికారులు, ఏపీ టూరిజం ఎండి ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు టైడా అరకు వ్యాలీలో కూడా, జంగిల్ బెల్స్లో కూడా 8 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. ఇప్పటికీ ఒక్క పనైనా పూర్తయిందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఒక్క పని కూడా పూర్తి కాలే. ఇదంతా ఒక ఎత్తు. ఏదైతే వాటర్ స్పోర్ట్స్ పేరుతో ఋషికొండలో ఏపీ టూరిజంకి 2 బోట్లు ఉండేవి. ఆ 2 బోట్లు కేవలం 2 సీటర్ బోట్స్, మనిషికి 250 రూపాయలు చెప్పినే అక్కడ బోటింగ్ చేయడానికి. అంటే ఒక ట్రిప్కి
500 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఏపీ టూరిజం 15 ఏళ్ళుగా ఉన్నటువంటి బోట్లకి పక్కనే వైసీపీ ప్రభుత్వంలో 2 ప్రైవేట్ ఆపరేటర్లకు ఇచ్చారు. ఫన్ అడ్వెంచర్కి, లివ్ ఇన్ అడ్వెంచర్కి. ఆ ఫన్ అడ్వెంచర్ వాళ్ళు ఋషి అనేటువంటి 2 సీటర్ ఒకటి, సాగరిక అనేటువంటి 3 సీటర్ ఒకటి, ఏదైతే కాదు ఏపీ టూరిజం వాళ్ళు ఋషి అనేటువంటిది 2 సీటరు, సాగరిక అనే 3 సీటరు 15 ఏళ్ళ నుంచి రన్ చేస్తూ ఉంటే, ఫన్ అడ్వెంచర్ వాళ్ళు 5 సీటరు ఒక బోట్ని మెయింటైన్ చేస్తున్నారు. అంటే ప్రైవేట్ వ్యక్తికి ఒక ట్రిప్కి 1250 రూపాయల ఆదాయం వస్తుంది. 2 స్పీడ్ బోట్లు ఉన్నాయి, ఒక జెట్ స్కీ ఉంది. అంటే అదే లివ్ ఇన్ అడ్వెంచర్కి 2 స్పీడ్ బోట్లు ఉన్నాయి, 5 సీటర్ ఒకటి, స్క్వాడా డ్రైవింగ్ ఒకటి. వీళ్ళు వచ్చే ఆదాయం కోట్ల రూపాయల్లో ఈ యొక్క 2 ప్రైవేటు ఆపరేటర్లకు వస్తుంది. ఏపీ టూరిజం ఆదాయాన్ని గండి కొట్టి పక్కనే ప్రైవేట్ ఆపరేటర్లకు ఇచ్చి, వైసీపీ నేతలు తొత్తులకు ఇచ్చి ఏపీ టూరిజం ఆదాయాన్ని గండి కొట్టి ప్రైవేట్ ఆపరేటర్ ముసుగులో కోట్ల రూపాయలు దండుకుంటూ ఉంటే ఈ శ్రీనివాస్ పాణిగ్రాహి అనేటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉన్నారు? కేవలం ఏడాదికి ఏపీడీడీసీకి ఒక్క బీచ్ స్పోర్ట్స్తో 30 నుంచి 40 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అదే ప్రైవేట్ ఆపరేటర్లు మెయింటైన్ చేస్తున్నటువంటి వాటికి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ టూరిజం ఆస్తులు తాకట్టు పెట్టి ఏపీ టూరిజం నష్టాల్లో ఇవాళ కూరుకుపోయేలా చేసి గత 5 ఏళ్లలో ప్రైవేట్ ఆపరేటర్లకి, వైసీపీ నేతల కాంట్రాక్టులకి కట్టబెట్టి ఏదైతే దోచుకున్నారో వీటన్నిటిపైన విచారణ జరిపించాలన్నాం. మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పాలి. ఏపీ టూరిజంలో బార్ అండ్ రెస్టారెంట్ మెయింటైన్ చేయాలంటే ప్రభుత్వం ఉంది కాబట్టి నామమాత్ర రుసుముకు టూరిస్టులకి అక్కడ మద్యం సేవించేలాగా వెసులుబాటు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం 6 లక్షల రూపాయలే లైసెన్స్ ఫీజుగా నిర్దేశించి కడుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఏపీ టూరిజము షోర్ ఫ్రంట్ అనేటువంటి రుషికొండ ఏదైతే బీచ్లో బార్ అండ్ రెస్టారెంట్ ఉందో గత 17 ఆగస్టు 2023 ఫిబ్రవరి నుంచి గత ఏడాది ఫిబ్రవరి 2023 నుంచి 17 ఆగస్టు 2023 వరకు ఫిబ్రవరిలో 3,21,255 రూపాయలు లెక్కన అమ్మారు. అంటే మొత్తం మార్చిలో 6,87,000, ఏప్రిల్లో 6,96,000. ఫిబ్రవరి నుంచి ఆగస్టుకి టూరిజం అధికారులు నిర్వహిస్తే టూరిజంకి వచ్చినటువంటి ఆదాయం 43,64,178 రూపాయలు. అదే బార్ అండ్ రెస్టారెంట్ని ప్రైవేట్ వ్యక్తులకి అనాధికారికంగా వైసీపీ నేతల ఒత్తుళ్ళు, వైసీపీ నేతల బినామీలు కాబట్టి వాళ్ళకి ఇస్తే ఫిబ్రవరి 17 ఆగస్టు 2024కి 23,22,000. కేవలం ఏపీటీడీసీకి ఇచ్చేది 25% లాభం, అంటే 2,23,000 రూపాయలు. అంటే ఏపీ టూరిజంకి ఎంత పెద్ద మొత్తంలో లిక్కర్ విషయంలో బార్ అండ్ రెస్టారెంట్ ప్రైవేట్ వ్యక్తి లైసెన్స్ తెచ్చుకోవాలంటే 70 లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఏపీ టూరిజం బార్ లైసెన్స్తో అనాధికారికంగా మద్యాన్ని బయటికి తీసుకొచ్చి టూరిజం రిసార్ట్స్లో ప్రైవేట్ వైసీపీ నేతల బినామీలు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రిసార్ట్స్లో అమ్ముతున్నారు. ఇది వాస్తవాలతో ఫిగర్స్తో ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు. మీకు ఏదైతే ఏపీ టూరిజంలో ఆస్తులు ఉన్నాయి మీ అందరికీ తెలుసు. పెదవాల్టేర్ బస్ డిపో దగ్గర అత్యంత విలువైనటువంటి వాల్టేర్ టౌన్ సర్వే నంబర్ 51/3లో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఏపీ టూరిజం ఆస్తి కబ్జా గురైతే ఇప్పటి వరకు కూడా వైసీపీ నేతలు కబ్జా గురైతే ఇప్పటి వరకు దాన్ని వెనక్కి తీసుకునే చరిత్ర లేదు. దాని మీద కూడా ఫిర్యాదు చేశాం. మీకు ఏపీ టూరిజం ఆస్తులు చెప్తాం. మొత్తం ఈ ఏపీ టూరిజం ఆస్తులు ఇవి. సన్ బీచ్ రిసార్ట్స్ పేరుతో సన్ రే రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎండాడ్లో సన్ రే రిసార్ట్స్ టూరిజం పర్పస్ కోసం వినియోగించాల్సిన దాన్ని అక్కడ స్కూల్ నిర్వహిస్తున్నారు, ట్రైనింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. నిబంధనల విరుద్ధంగా
అది వైసీపీ నేతల బినామీది కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు. ఏదైతే మంత్రి గారి తమ్ముడు మార్లిన్ కే దాని బకాయి ఎంతో తెలుసండి, మార్లిన్ కే బకాయి 1,23,94,958 రూపాయలు. ఏపీ టూరిజంకి విశాఖ నగరంలో మొత్తం బకాయిలు 2,29,00,000 అయితే దాంట్లో మార్లిన్ కే ఏదైతే ఉందో ఎర్రమట్టి తెప్పలు ఎదురకుండా దాని బకాయి ఒకటే 1,23,94,958 రూపాయలు ఉంది. ఎందుకు వసూలు చేయలేకపోతూ ఉన్నారు అంటే ఇంకా వైసీపీ నేతలు ముసుగులోనిచ్చి ఏపీ టూరిజం అధికారులు బయటికి రాలేదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అదే తొట్లకొండ దగ్గర ఉన్నటువంటి టూరిజము 9,71,000 బకాయి ఉంది. బకాయిలు వసూలు చేయట్లేదు, టూరిజం ఆస్తులు కాపాడట్లేదు, టూరిజం ఆదాయానికి గండి కొడుతూ ఉన్నారు. వీటిలన్నిటి మీద మేము సంబంధిత మంత్రి గారికి కందుల దుర్గేష్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో టూరిజం ఆస్తులను కాపాడాలి, టూరిజం అభివృద్ధి చెందాలి, ఇచ్చినటువంటి గతంలో లీజులన్నీ కూడా రద్దు చేసి టూరిజం అధికారులు నిర్వహించాలి. మీ అందరికీ తెలుసు ఋషికొండ విధ్వంసంలో ఏదైతే అక్కడ రిసార్ట్స్ ఉండేవో ప్రతి ఏటా 30 కోట్ల రూపాయల ఆదాయం ఏదైతే వచ్చేదో అక్కడ ఉన్నటువంటి ఫర్నిచరు ఏం చేశారు ఈ టూరిజం అధికారులు? అప్పు గారు ఉన్నటువంటి ఏదైతే యాత్రి నివాస్ ఉందో దాని ఫర్నిచర్ ఏం చేశారు? ఈ ఫర్నిచర్ అంతా కూడా అక్కడ ఫర్నిచర్ ఇక్కడ ఫర్నిచరు ఈ టూరిజం అధికారులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అమ్మేసుకున్నారు. లక్షల రూపాయలు కొట్టేశారు వీళ్ళు. టూరిజం సంపదని అడ్డగోలుగా ఏపీ టూరిజం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దోచుకుంటున్నారు. వాళ్ళని ఖచ్చితంగా డెప్యుటేషన్ వచ్చినటువంటి అధికారుల్ని వెంటనే వాళ్ళ మాతృ సంస్థలు పంపించాలి, ఆ లీజులన్నింటినీ రద్దు చేయాలి. వీటిలన్నింటి కూడా పునఃసమీక్షించి టూరిజం హబ్గా విశాఖ నగరాన్ని స్వర్గధామంగా ఉన్నటువంటి టూరిజంని అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సంబంధిత కలెక్టర్ గారు ఫిర్యాదు చేశాను. కలెక్టర్ గారే టూరిజం చైర్మన్ ఇక్కడ జిల్లాలో. ఏదైతే మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. టూరిజం ఆదాయానికి, టూరిజం సంస్థకి టూరిజం యొక్క ఆస్తులు కబ్జా గురైనవి, కోట్ల రూపాయల్లో ఆదాయానికి గండి పడుతూ ఉంది. వైసీపీ నేతల కబంధ హస్తాల్లో అన్యాక్రాంతం అయిపోయినాయి టూరిజం ప్రాజెక్టులన్నీ కూడా అని చెప్పి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద జిల్లా కలెక్టర్ గారు దాంట్లో భాగంగానే బేవాచ్ని వెంటనే పరీక్షించే విధంగా చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని మినిస్టర్ గారు వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో టూరిజం స్థాయి టూరిజం ప్రాజెక్టులు వాటి మీద వాటి ఆస్తుల మీద పరిరక్షించాలని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఋషికొండ ప్రాజెక్టు హైకోర్టు న్యాయస్థానంలో నిర్మాణ పనుల నిమిత్తమై అక్కడ కట్టిన నిర్మాణాలు అక్కడ చేపట్టిన నిర్మాణ పనుల నిమిత్తమై హైకోర్టులో వాద్యాలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి హైకోర్టులో వాద్యాలు పెండింగ్ ఉంటుండగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.